అందరికీ నమస్కారం. నా పేరు జగన్నాథ నాయుడు. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్. హైదరాబాద్లో ఉంటున్నాను. మాది తిరుపతి రూరల్ ప్రాంతంలో పచ్చికాలువ అనే ఊరు గ్రామం. నేను జర్నలిస్ట్ కాక ముందుగా 1979లో రైతు ఉద్యమంలో పనిచేశాను. ఆ రోజు రైతు ఉద్యమంలో పనిచేసినప్పుడు నాకు ఎవరైతే స్ఫూర్తినిచ్చారో నారాయణ స్వామి అనే ఒక మహానుభావుడు తమిళనాడు నుంచి వచ్చి అన్ని జిల్లాలు తిరిగి ఈ రైతు సమస్యల మీద ఎవరైతే స్ఫూర్తినిచ్చారో ఆ స్ఫూర్తితో నేను రైతుల కోసం పనిచేయాలనే నిర్ణయానికి వచ్చాను. జర్నలిస్ట్గా కూడా నేను ఎన్నో ఆర్టికల్స్ ఈ రైతుల కోసం రాశాను, ఎన్నో వ్యాసాలు రాశాను, ఎన్నో పరిశోధనాత్మక వ్యాసాలు కూడా రాశాను. అయితే రైతు నాయకుడు నారాయణ స్వామి గారి నాయకత్వంలో ఏ సమస్యల మీద అయితే పోరాటం చేశామో ఆ సమస్యలు ఈనాటికి కొనసాగుతున్నాయి. దానికి కారణం ఏంటంటే మనం ఎవరు ఉమ్మడిగా ఉద్యమించకపోవడం, మనం ఎవరు అడగకపోవడమే వల్లనే పాలకులు పట్టించుకోవట్లేదు. ఇవాళ రైతులు పడుతున్న ఇబ్బందులన్నీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సృష్టించినవే. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారుల కోసం పనిచేస్తున్నారు తప్ప, కోటీశ్వరుల కోసం పనిచేస్తున్నారు తప్ప సామాన్య మధ్యతరగతి రైతుల కోసం పనిచేయడం లేదు. అందుకే నేను నాకున్న అనుభవంతో నాకు తెలిసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలని మీ అందరి దృష్టికి తెస్తూ నేను ఫేస్బుక్లో గత 3 ఏళ్లుగా పోస్టులు పెడుతున్నాను. ఫేస్బుక్లో పోస్టుల ద్వారా నేను అనేక మందిని అభిమానాన్ని చూరగొనే పరిస్థితి వచ్చింది. నన్ను చాలా అభిమానిస్తున్నారు. రైతుల కోసం పనిచేస్తున్నానని చెప్పి నాకు మెసేజ్ల ద్వారా కానీ ఫోన్ల ద్వారా కానీ అభినందనలు వస్తున్నాయి. మీ అభినందనల్ని మీ ఆనందాన్ని మరింత కొనసాగింపులో భాగంగానే రైతు నేస్తం అనే ఒక ఆర్గనైజేషన్ని మనం రూపొందించుకోవడం జరిగింది. రైతు నేస్తం ఆర్గనైజేషన్ రూపొందించడమే కాకుండా ఇవాళ రైతు నేస్తం పేరు మీద ఫేస్బుక్లో ఒక పేజీ కూడా ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. ఆ రైతు నేస్తం ఆర్గనైజేషన్ కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి రైతు నేస్తం కోసం అందరూ మనకు సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా గుడివాడ నాగరత్న నాయుడు గారి గురించి మీకు చెప్పాలి. గుడివాడ నాగరత్న నాయుడు 300 అవార్డుల వరకు పొందారు రైతుగా. ఆయన శ్రీవరి సాగులో 90 బస్తాలు ఎకరాకు పండించారు. ఆయన ఒక చరిత్ర సృష్టించారు. అలాంటి వ్యక్తి మన రైతు నేస్తంకి మద్దతుగా ఉంటున్నారు. అదేవిధంగా వికారాబాదులో ప్రభాకర్ రెడ్డి గారు 100 టన్నులు చెరకు పంట పండించారు. ఆయన మనకు రైతు నేస్తంకి మద్దతుగా నిలుస్తున్నారు. అలాగే పెద్దిరెడ్డి చెంగల్రెడ్డి గారు, ఆయన అనేక రైతుల కోసం అనేక కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా వాళ్ళందరూ రైతు నేస్తం మద్దతుగా నిలుస్తున్నారు. ఈరోజు రైతులకు ఎక్కువ దిగుబడి వచ్చే పంటలో మనం ఒకరికొకరు తెలుసుకోవాలన్నా, తర్వాత పంటకు ధర రావాలన్నా, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మనకు సరైన ధర ఇవ్వాలన్నా మనం డిమాండ్ చేసే పరిస్థితి రావాలి. డిమాండ్ చేసే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే మనం ఐక్యంగా ఉంటేనే డిమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. మన డిమాండ్కి విలువ కూడా ఉంటుంది. మనం ఐక్యంగా ఉండాలంటే రాష్ట్ర స్థాయిలో ఒకరు ఇద్దరు మాట్లాడితే ఐక్యత రాదు, ఎవరు పట్టించుకోరు. మనం రైతులందరూ ఏకం కావాలంటే, ఉద్యమించాలంటే అందరూ పోయి యుద్ధాలు చేయక్కర్లేదు. మనం అందరం ఈ రైతు సంఘాల్లో సభ్యులుగా ఉంటే ఆ రైతు సంఘాలు గ్రామ స్థాయి నుంచి ఒకరు, మండల స్థాయి నుంచి ఒకరు ఇద్దరు, జిల్లా స్థాయి నుంచి ఒక 5-6 మాట్లాడేవాళ్ళు తయారవుతారు. రైతు సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. జిల్లా స్థాయిలో, గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో అడిగేవాడు ఉండాలి కదా, మాట్లాడేవాళ్ళు ఉండాలి. అందుకే మనం రైతు సంఘాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. రైతు ఉమ్మడిగా ఉంటే, ఒకటిగా ఉంటే ఏ సమస్యైనా పరిష్కరించుకోవచ్చు. మీకు తెలుసు 1979లో రైతు నాయకుడు నారాయణ స్వామి నాయుడు అధ్యక్షతన ఒక పెద్ద ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమం ఫలితమే ఇవాళ మనం ఉచిత కరెంటును పొందగలిగాం. అదేవిధంగా ధరల విషయంలో కూడాను మనం అడిగేవాళ్ళు, రాష్ట్ర స్థాయిలో అడిగేవాళ్ళు, జిల్లా స్థాయిలో అడిగేవాళ్ళు ఉంటేనే మనం ధరలు సాధించుకోగలం. చెరకు పంట మనకు ఉత్పత్తి ఖర్చే 4,000 వస్తుంటే 2,000 కూడా టన్నుకి ఇవ్వడం లేదు. అదేవిధంగా వరి పంట ఉత్పత్తి ఖర్చే 2,600 క్వింటాలకని చెప్పి నిన్నగాక మొన్ననే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటించిందంటే వ్యవసాయ శాఖ ప్రకటించింది. 2,600 ఉత్పత్తి ఖర్చు ఒక క్వింటాల్కి వస్తూ ఉందంటే 3,900 రూపాయలు స్వామినాథన్ కమిటీ ప్రకారం మనకు ధర రావాలి. పోయిన సంవత్సరం 3,300 రూపాయలు ధర రికమెండ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎంత వచ్చింది? 1,450 వచ్చింది. ఇవాళ
తెలంగాణ ప్రభుత్వం 2600 క్వింటాలకు ధాన్యాన్ని ఖర్చు అవుతుంది, 3900 ఇవ్వాలని చెప్పి కేంద్రానికి రికమెండ్ చేసింది. 1500 1600 వస్తే గొప్పే. అదేవిధంగా ప్రతి సంవత్సరం రైతులను నష్టపరుస్తున్నారు. ఎవరు అడగాలి, ఎవరు అడుగుతారు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది? మనం అందరం ఒక సంఘం రూపంలో ఉంటే ఆ సంఘం పెద్దలు అడుగుతారు. ఆ సంఘం సరిగా పనిచేయలేదనుకోండి, ఇంకొకరిని ఎన్నుకుంటాం. ఇప్పుడు రాజకీయ నాయకులను మనం ఒకసారి ఓటేసి ఎన్నుకుంటే మనకు పని చేసినా పని చేయకుండా భరిస్తున్నాం కదా. అదేవిధంగా రేపు రైతు సంఘాల్లో ఈ పనిచేసే నాయకులు, మనం రైతు సంఘాలుగా ఉంటే పనిచేసే నాయకులు మన కోసం పనిచేస్తారు, మన అభిమానాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. మీదట ప్రతిరోజు ప్రతి సమస్య మీద మీ ముందుకు వస్తుంటాను. మీరు ఇన్నాళ్ళలాగే ఇక మీదట కూడా నాకు పూర్తి మద్దతు ప్రకటిస్తారని ఆశిస్తూ నమస్కారం.